ఎంత దూరం వచ్చి నేనైతే ఇలా మోసపోతానని అయితే అనుకోలేదు మావా. ఓ మావా, మేమైతే ఇప్పుడు ఊటీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను మావా. రూమ్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇదే మావా ముందు పోయే రెస్టారెంట్ అయితే. అబ్బబ్బా, ఇది కదా మనకు కావాల్సింది. చూడండి మావా, వ్యూ పాయింట్ అయితే ఎంత అదిరిపోయిందో, సూపర్ ఉంది మావా. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఎదురుగా కనిపించేది రైల్వే స్టేషన్ మావా. ఇంతటి బెడ్ మీద పడుకుంటే అసలు లెగాలని కూడా అనిపించట్లేదు మామ. బెడ్ అయితే చాలా స్పాంజీగా స్మూత్గా ఉంది మావా. అలా పడుకుంటే అలా పడుకుని నిద్ర వచ్చేస్తుంది మావా వెంటనే. బెడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం రెడీ ఇక్కడ నుంచి బోటింగ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మావా. మనం తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అయితే బోటింగ్ హౌస్ అయితే చాలా దగ్గర మావా. ఇక్కడ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మావా. చాలా దగ్గర అంట. అందుకే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం మావా. వెళ్ళే దారిలో అయితే వీళ్ళైతే కనిపించారు మావా. ఏంటంటే దగ్గరికి వెళ్ళి అడిగితే ఓల్డ్ చేతక్ బైక్ అంట మావా. వీళ్ళైతే కేరళ నుంచి అయితే వచ్చారు అంట మావా. బోటింగ్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది మావా. చూడడానికి అయితే చాలా బాగుంది మావా. మనమైతే బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం మావా. బోటింగ్ అయితే నేను ఇంకా ఏదో ఉంటుందని అనుకున్నాను మావా. ఏమి లేదు మావా. ఎవరికి వాళ్ళు అయితే బోటింగ్ తీసుకొని తొక్కుకోవడమే మావా. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మావా అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. ఎంత దూరం నడుచుకొని వచ్చినందుకు అయితే ఇంత మోసపోతానని అనుకోలేదు మావా. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. బోటింగ్ అయితే 5:30కి అయితే క్లోజు. మళ్ళీ అది కాదన్నట్టు ఇక్కడ టికెట్ అయితే మనం ఆన్లైన్లో అయితే తీసుకోవాలి మావా. ఇక్కడైతే క్యూఆర్ ఉంటుంది. దాన్ని గూగుల్ అయితే మనం స్కాన్ చేయాలి మావా. బోటింగ్కి గూగుల్లో అయితే టికెట్ అయితే కొనుక్కోవాలి మావా. ఇక్కడ ఎంట్రన్స్ అయితే మళ్ళీ టికెట్ వేరుగా ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ అయితే 20 రూపీస్ మావా. బోటింగ్ అయితే 3 పర్సన్కి 400, 2 పర్సన్కి అయితే 300, 6 పర్సన్కి అయితే 800 అలా ఉన్నది మావా. గూగుల్లో అయితే నేను స్కాన్ చేసి చూసా. ఇంకేం చేస్తానని చెప్పి గుర్రాలు అయితే కనిపించినాయి మావా. గుర్రాల దగ్గరికి అయితే వచ్చాను మావా. ఇలాగా ఇంత దూరం కష్టపడి నడిచి వచ్చినందుకు న్యాయం చేయాలని మొత్తం అంతా తిరిగాను మావా. అన్నీ చూశాను. ఇక్కడైతే బాగా చలి పెడుతుందని ఒక క్యాప్ అయితే కొనుక్కున్నాను మావా. నేను పెట్టుకున్న ఈ క్యాప్ నాకైతే ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి మావా. అక్కడి నుంచి బయటకి అయితే షాప్కి అయితే వచ్చాం మావా. ఇక్కడ ఏ షాపుల్లో చూసినా అయితే చాక్లెట్లు అయితే అమ్ముతున్నారు మావా. ఆ చాక్లెట్లు వచ్చేసి ఇక్కడైతే తయారవుతాయంట మావా. అందుకే ఇలా అయితే హోల్సేల్ రేట్లు అయితే సేల్ చేస్తారంట మావా. బోటింగ్ హౌస్ దగ్గర నుంచి మనం వచ్చేటప్పటికైతే 7 అయితే అయింది మావా. డిన్నర్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏమున్నాయని అయితే అడిగాం మావా. చపాతీ, పరోటా, ఆమ్లెట్, ఫిష్ అయితే ఉందన్నారు మావా. నేనైతే ఒక ఆమ్లెట్ అయితే చెప్పేశాను. ఆమ్లెట్ తినేసాక 2 ఫిష్లు అయితే చెప్పాం మావా. ఆ వేడివేడిగా ఉన్న ఫిష్ అయితే చాలా బాగుంది మావా. ఆ చల్లి అయితే తర్వాత అయితే ఫ్రైడ్ రైస్ చెప్పేసి ఫ్రైడ్ రైస్ కూడా తినేసాను మావా. డిన్నర్ అయితే అయిపోయాక రూమ్కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం మావా. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది మావా మన రూమ్లో నుంచి అయితే. వీడియోస్ లాస్ట్ వరకు చూసినందుకు అయితే చాలా థ్యాంక్స్ మావా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మావా ప్లీజ్ మావా.